Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. మనం ఆల్రెడీ అన్ని జిల్లాల్లోని నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రెడిక్షన్ వీడియోస్ చేశాము. ఈ వీడియోలో ఆఖరి జిల్లా అయిన ఒరిస్సాకి బార్డర్లో ఉన్న జిల్లా, వెనుకపాటు ఎక్కువగా ఉన్న జిల్లాలోని నియోజకవర్గాలన్నీ చూద్దాము. శ్రీకాకుళం జిల్లా ఇది బీసీ పాపులేషన్ ఎక్కువగా ఉండే జిల్లా అని చెప్పొచ్చు. ఎస్సీ ఎస్టీలు కూడా బాగానే ఉంటారు. 1983లో సీనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ నుంచి పోటీ చేయడం, బీసీలు ఎక్కువగా ఉన్న కారణంగా ఇక్కడ టీడీపీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పొచ్చు. కానీ ఒక రెండు కాన్స్టిట్యున్సీలలో జనసేన కూడా డీసెంట్ ఓట్ బ్యాంక్ కలిగి ఉందని చెప్పొచ్చు. 5 నుంచి 10,000 దాకా వీళ్ళ ఓట్ బ్యాంక్ ఉండొచ్చు. ఇంకా బీజేపీ నామమాత్రమే అని చెప్పొచ్చు. సో ఇక్కడైతే పొత్తులో భాగంగా టీడీపీ 8 సీట్ల నుంచి పోటీ చేస్తూ ఉంది. ఒకటి జనసేన పోటీ చేస్తూ ఉంది, ఒకటి బీజేపీ కూడా పోటీ చేస్తూ ఉంది. ఇంకా 10కి 10 వైఎస్ఆర్సీపీ సోలోగా పోటీ చేస్తూ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ గత 3-4 ఎన్నికల నుంచి టీడీపీ తన పట్టును కోల్పోతా వస్తూ ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా టీడీపీ వచ్చాక ఎక్కువగా ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గం నుంచి, ఈ జిల్లా నుంచి టీడీపీ వాళ్ళే ఉండడము, పెద్దగా అభివృద్ధి చెందకపోవడం, ప్లస్ బీసీలలో కూడా వచ్చిన స్ప్లిట్ కారణంగా వైఎస్ఆర్సీపీ క్రమంగా బలాన్ని పొందుతా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రామినెంట్ లీడర్స్ విషయానికి వస్తే గౌతు లచ్చన్న గారు, ఆయన ఫేమస్ లీడర్గా ఈ నియోజకవర్గం నుంచి ఈ జిల్లా నుంచి చాలాసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన వారసురాలిగా గౌతు శిరీష గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎర్రంనాయుడు వాళ్ళ వారసులు వచ్చారు. ఇంకా ధర్మాన ఫ్యామిలీ బలంగానే ఉంది. ఇప్పుడు స్పీకర్ అయిన తమ్మినేని గారు కూడా ఇక్కడి నుంచే వచ్చారు. శ్రీకాకుళం ప్రత్యేకత ఏంటంటే ఉన్నది 10 నియోజకవర్గాలే అయినప్పటికీ 2 మినిస్టర్లు, ఒక స్పీకర్ని ఈ నియోజకవర్గం రాష్ట్రానికి అందించిందని చెప్పొచ్చు. సో ఎప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా మినిస్టర్లు ఈ నియోజకవర్గం నుంచి 10 ఉన్నా కూడా 2 మినిస్టర్లు ఒక విప్ అందించడం జరిగింది. సో ఇప్పుడు కూడా 2 మినిస్టర్లు, ఒక అసెంబ్లీ స్పీకర్ కూడా ఈ జిల్లా నుంచి రావడం ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. టీడీపీ తన పొత్తుల మీద ఆధారపడి వెళ్తా ఉందని చెప్పొచ్చు. ఇంకా వైఎస్ఆర్సీపీ అయితే ఉద్దానం హాస్పిటల్ అయితేనేమి, లేకుంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి అందించిన సంక్షేమం మీద గట్టిగా ఆధారపడి ఎన్నికలకు వెళ్తా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2009లో కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు గెలవడం జరిగింది. టీడీపీ 1 సీట్ గెలవడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ ఏమీ గెలవలేదని చెప్పొచ్చు. 2014లో వైఎస్ఆర్సీపీ 3 సీట్లు గెలవడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ 7 సీట్లు గెలవడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఎలాగో కూటమిలాగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు 7 సీట్లు. 2019లో వైఎస్ఆర్సీపీ 8 సీట్లు గెలిస్తే టీడీపీ 2 సీట్లు గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో ఏదైనా ఈక్వల్ గా మీన్స్ వన్ సైడ్ ఓట్లు వేస్తారని చెప్పొచ్చు. అట్లా దొంగ తిరుగుడు వ్యాపారాలు ఏమి ఉండవు. డైరెక్ట్ గా ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నారో సాలిడ్ గా సపోర్ట్ చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ కొన్ని టీడీపీకి సంస్థాగతంగా బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి. అట్లాంటిది ఒకటి ఇచ్చాపురం అని చెప్పొచ్చు. ఇక్కడ పిరియ విజయ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అశోక్ బెందాలం గారు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. పిరియ విజయ్ గారికి పాజిటివ్ అయ్యే అంశాలు ఏంటంటే, మామూలుగా చాలా మంది నియోజకవర్గాల్లో ఏదో లేడీస్ కి సీట్ ఇవ్వాలి, అట్లా అని బలమైన లీడర్ వాళ్ళ వైఫ్ కి సీట్ ఇస్తూ ఉంటారు. కానీ ఈమె కూడా గత 2-3 సంవత్సరాల నుంచి జెడ్పీటీసీగా ఉండటం కానీ, లేకుంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో బలంగానే రాజకీయాల్లో తిరగడం కానీ ఈమెకి లాభించే అంశం అని చెప్పొచ్చు. ఇంకా సంక్షేమ పథకాలు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అశోక్ బెందాలం గారికి నియోజకవర్గంలో పాజిటివ్ అయ్యే అంశాలు ఏంటంటే, గత 2 ఎన్నికలలో కూడా వైఎస్ఆర్సీపీ ఫుల్ వేవ్ లో కూడా తట్టుకొని గెలవడం, ఈసారి హ్యాట్రిక్ కోసం పోరాడుతూ ఉండడం ఈ నియోజకవర్గాన్ని టీడీపీకి కొద్దిగా ఫేవరబుల్ సీట్ చేస్తుంది. ఇంకా గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ ఫుల్ వేవ్ లో కూడా టీడీపీ మంచి మెజారిటీతోనే ఈ సీట్ గెలుపొందడం, ఈసారి కూడా టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి టెక్కలి. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కింజరపు అచ్చెన్నాయుడు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారికి పాజిటివ్ అయ్యే అంశాలు ఏంటంటే, గత 2 ఎన్నికల నుంచి ఈయన ఓడిపోతా వస్తూ ఉండడం. అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 14లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాము అనే సింపతి ఈయన వెనకాల ఉంది అని అనుకుంటా ఉన్నారు. ఇటు సైడ్ అచ్చెన్నాయుడు గారు కూడా బలంగానే ఉన్నారని చెప్పొచ్చు. ఆయన 2014లో మెజారిటీ చూసుకున్నా, 2019లో మెజారిటీ చూసుకున్నా 7-8 వేలు మాత్రమే వస్తూ ఉంది. ఈసారి ఆ మెజారిటీని పెంచుకోకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఈసారి బలంగా ఎలక్షనియరింగ్ కానీ, పోల్ మేనేజ్మెంట్ కానీ చేస్తూ ఉన్నారని వినపడతా ఉంది. సో ఇంకా టైట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న సినారియోని బట్టి టీడీపీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్య కారణం కిల్లి కృపారాణి గారు. ఈమె గత నెల క్రితం వరకు
ఈ నియోజకవర్గంలో సీట్ ఎక్స్పెక్ట్ చేసి ఈమెకు సీట్ రాకపోవడంతో ఇక్కడ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా ఉన్నారు. ఆమె వైఎస్ఆర్సీపీ ఓటు చీల్చే అవకాశాలు ఉన్నాయి. అసలే కొద్దిగా వైఎస్ఆర్సీపీకి అన్ఫేవరబుల్ సీట్ కావడం వల్ల ఆమె కూడా కొన్ని ఓట్లు గెలిస్తే ఇంకా టీడీపీకి సునాయాసంగా గెలిచే సీట్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ ఆముదాల వలస. ఇక్కడ మామ అల్లుళ్ళు పోరాడుతూ ఉన్నారని చెప్పొచ్చు. తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్సీపీ నుంచి, కూన రవికుమార్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పెద్దగా ఇద్దరి మీద పెద్ద పాజిటివ్ లేదు, ఇద్దరి మీద పెద్దగా నెగిటివ్ లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా తమ్మినేని సీతారాం గారు ఈ మధ్య ఇంకా ఇవే నా చివరి ఎన్నికలని ఈయన ప్రచారం చేస్తా ఉన్నారు. ఇద్దరు డి అంటే డి అనే స్థాయికి ఎన్నికల ప్రచారాలు కానీ ఇట్లాంటివి చేసుకోవట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు గెలిచినా కూడా అధికారం మన ఇంట్లోనే ఉండేది కదా అని సేఫ్ గానే సాఫ్ట్ గానే వెళ్తా ఉన్నారని చెప్పొచ్చు. తమ్మినేని సీతారాం గారు అసెంబ్లీ స్పీకర్ ఉన్నా కూడా పెద్దగా నియోజకవర్గానికి అభివృద్ధి చెందలేదని, ప్లస్ ఈసారి నేను ఒకసారి గెలిచాను, ఈసారి నువ్వు గెలువు, నెక్స్ట్ టైం నేను గెలుస్తాననే స్థాయిలో ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ని అటు ఇటు మార్చుకుంటా ఉంటారని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉన్న నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గాన్ని టీడీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి పాలకొండ నియోజకవర్గం. ఇది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కళావతి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. నిమ్మక జయకృష్ణ గారు జనసేన నుంచి పోటీ చేస్తా ఉన్నారు. కళావతి గారికి పాజిటివ్ అంశాలు ఏంటంటే 2014లో కానీ 19లో కానీ ఇక్కడ నుంచి మంచి మెజార్టీలతో గెలుపొందడం జరిగింది. 14లో ఎన్ని ప్రెజర్స్ పెట్టినా కూడా ఈమె వైఎస్ఆర్సీపీ పార్టీని అంటుపెట్టుకుని ఉండడం ఈమెకి పాజిటివ్ అవుతా ఉంది. సో ఒక పార్టీకి లాయల్ గా క్యాండిడేట్ ఉన్న కారణంగా నియోజకవర్గంలో బలంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా ఇటు సైడ్ జయకృష్ణ గారి విషయానికి వస్తే ఈయన 2024 మార్చి వరకు కూడా ఈయన టీడీపీ పార్టీలో ఉన్నాడు. టీడీపీ టికెట్ ఎక్స్పెక్ట్ చేసినాడు. ఏదో జనసేనకి శ్రీకాకుళం జిల్లాలో ఒక సీట్ ఇవ్వాలి, అది ఈ జనసేనకి పాలకొండ ఇచ్చేద్దాము, అది ఎట్లా టఫ్ సీటు, జనసేనకి ఇచ్చి టీడీపీ క్యాండిడేట్ ని జనసేనలో పంపించి జనసేన తరపున పోటీ చేస్తా ఉన్నారని చెప్పొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ని జనం ఎంతవరకు యాక్సెప్ట్ చేయరు అని నేను అనుకుంటా ఉన్నాను. సో నా అంచనా ప్రకారం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఈజీగా గెలిచే సీట్ అవుతుందా అని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి నర్సన్నపేట. ఇక్కడ ధర్మాన కృష్ణదాస్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. బగ్గు రమణమూర్తి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కొంచెం జనసేన ప్రభావం ఉంటుంది అని చెప్పొచ్చు. వాళ్ళకి 5 నుంచి 10,000 ఓట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికలలో దాదాపు 22,000 ఓట్ల మెజారిటీతో ధర్మాన కృష్ణదాస్ గారు గెలిచినప్పటికీ ఈసారి ఆయనకు కొద్దిగా నెగిటివిటీ వస్తా ఉందని చెప్పొచ్చు. బగ్గు రమణమూర్తి గారు గత ఎన్నికలలో ఓడిపోయిన నియోజకవర్గాన్ని అందుబాటులోనే ఉంటూ జనాలు క్రియాశీలకంగా తిరుగుతున్నారు. పెద్దగా టీడీపీకి వర్గాలు లేకపోవడం కారణంగా ఈ నియోజకవర్గంలో కొద్దిగా ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, లేకుంటే ధర్మాన కృష్ణదాస్ గారికి కొద్దిగా ఉన్న వ్యతిరేకత కావచ్చు, ప్లస్ జనసేన ఓట్లు కలవడం వల్ల ఇది టైట్ సిచ్యువేషన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. టైట్ గా వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ మార్జిన్ ని పూడ్చేంతటి మార్జిన్ టీడీపీకి లేదని చెప్పొచ్చు. దాదాపు లాస్ట్ ఎలక్షన్స్ లోనే 25,000 గెలవడం వల్ల ఒకవేళ జనసేన ఓట్లు 10,000 కలిసినా, ఇంకొక 5-6 వేలు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు కలిసినా కూడా ఇంకా ఒక 10,000 ఓట్లతో ఎడ్జే ఉందని చెప్పొచ్చు. సో ఒకవేళ అటుపడినా కూడా ఇంకొక 5-6 వేలతో ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి ఎచ్చర్ల. ఇక్కడ గొర్రె కిరణ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈశ్వర్రావు గారు బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. గొర్రె కిరణ్ కుమార్ గారికి ఫస్ట్ 2-3 సంవత్సరాలు కొద్దిగా నెగిటివిటీ ఉన్నప్పటికీ ఆ నెగిటివిటీని దాటుకొని ఇప్పుడు ఈ అందరినీ వర్గాలన్నీ పాసిఫై చేసుకుని ఈ వెనకాల తిరుగుతా ఉన్నారని చెప్పొచ్చు. ఈశ్వర్రావు గారికి ఏంటంటే అంటే ఈ నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లాలోనే బీజేపీ సింబల్ వీక్, అంటే ఆ సింబలే చాలా మందికి తెలియదు అని చెప్పొచ్చు. అట్లాంటిది ఈయన పోటీ చేస్తూ ఉండడము, ఇక్కడ నుంచి కళా వెంకట్రావు గారికి ఆ పక్క నియోజకవర్గానికి చీపురుపల్లికి పంపించడము, ఆయన బెనిఫిట్ అయినాడు. ఇంకొకడు అప్పలనాయుడు గారు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఆయన విజయనగరం ఎంపీకి పంపించడం వల్ల ఆయన పాసిఫై అయినారు. కానీ ఈ నియోజకవర్గంలో బీజేపీ సింబల్ నెగిటివ్ అవుతా ఉంది అనుకుంటున్నాను. నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గంలో ఈజీగా వైఎస్ఆర్సీపీ గెలవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ పాతపట్నము. ఇక్కడ రెడ్డి శాంతి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. మావిడి గోవిందరావు గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. రెడ్డి శాంతి గారికి ఏంటంటే ఈ నియోజకవర్గంలో కొద్దిగా నాన్ లోకల్ అని ఈమె మీద ప్రచారాలు చేస్తా ఉన్నారు. అది వాస్తవమైనప్పటికీ గత ఎన్నికలలో మంచి మెజార్టీతో గెలిచారు. శ్రీకాకుళం ఎంపీగా 2014లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి గెలుస్తాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇంకా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు కానీ నియోజకవర్గానికి ఎక్కువగా అందుబాటులో ఉండరు, కానీ ఈమె కుందున్న వాళ్ళు నడిపిస్తూ ఉంటారని చెప్పొచ్చు. కొద్దిగా వైఎస్ఆర్సీపీలో కొన్ని వర్గాలు ఉన్నాయని చెప్పొచ్చు. వాళ్ళు కూడా లోకల్ క్యాండిడేట్ల మాకు టికెట్ ఇవ్వాలి అని గట్టిగా పోరాడినప్పటికీ అధిష్టానం తిరిగి రెడ్డి శాంతి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ టీడీపీ విషయానికి వస్తే టీడీపీలో కూడా సేమ్ అన్నమాట. ఆయన టీడీపీలో చాలా వర్గాలు ఉన్న కారణంగా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి పలాస.
పలాసలో సిదిరి అప్పలరాజు గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. గౌతు శిరీష గారు టీడీపీ నుంచి ఉన్నారు. సిదిరి అప్పలరాజు గారు ఏంటంటే ఇప్పుడు మినిస్టర్‌గా జగన్ గారి గవర్నమెంట్‌లో ఉండడము. ప్లస్ ఈయన డాక్టర్‌గా ఆ నియోజకవర్గంలో ఎక్కువగా సేవలు అందించడం ఈయన మీద కొద్దిగా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాయని చెప్పొచ్చు. గత ఎన్నికలలో కూడా మంచి మెజారిటీతో గెలవడానికి అది కూడా ఒక కారణము. ఇంకా గౌతు శిరీష గారు ఏంటంటే ఈమె జనసేనతో ఓట్లు అందుబాటులోకి రావాలా. ప్లస్ ఈమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బలంగా ఉన్న కారణంగా వీళ్ళ నాన్నగారు 5, 6 సార్లు, వీళ్ళ తాతగారు ఒక 5, 6 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం, ఈమె అంత స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తా ఉన్నారని చెప్పొచ్చు. కానీ ఈమె మీద ఏంటంటే ప్యూర్ రిమార్క్, ఈమె ఎంతసేపు ఉన్న పేపర్‌లో గాని, లేకుంటే మీడియాలో గాని మంచిగా మాట్లాడతారు గానీ, గ్రౌండ్ లెవెల్‌లో గట్టిగా తిరగట్లేదు అనేది ఈమె మీద ఉన్న వ్యతిరేకత. ప్లస్ మనము ఉద్దానం కిడ్నీ సమస్య గురించి వినే ఉంటాము. ఈ నియోజకవర్గంలో దాదాపు గవర్నమెంట్ వచ్చేసి 750 కోట్లతో హాస్పిటల్ కట్టడం గానీ, లేకుంటేనా వాటర్ ప్యూరిఫికేషన్ చేయడం గానీ, ఇవన్నీ వీళ్ళకి బెనిఫిట్ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఈ సీటు వెరీ టైట్ జోన్‌లో ఉందని చెప్పొచ్చు. సిదిరి అప్పలరాజు గారు అంటే మేము అభివృద్ధి చేశాము, మాకు ఓటేయండి అని అనుకుంటా ఉన్నారు. కానీ గౌతు ఫ్యామిలీ గత ఎన్నికలలో ఓడిపోయారన్న సానుభూతి అవి కూడా వర్కౌట్ అవుతా ఉన్నాయని తెలుస్తా ఉంది. సో, ప్రస్తుతం ఇది వెరీ టైట్ జోన్‌లో ఉంది. ఎవరు గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెద్ద మార్జిన్ కూడా ఎవరు గెలిచినా పెద్దగా వచ్చే అవకాశాలు లేవని నేను అనుకుంటా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి రాజాం నియోజకవర్గము. ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కంబాల జోగులు గారిని పాయగురావుపేట పంపించడం జరిగింది. సో, తాలే రాజేష్ గారు, డాక్టర్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. కొండ్రు మురళీమోహన్ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈయన 2019లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఈయన ప్రస్తుతం కొన్ని వర్గాలతో ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడ ప్రతిభా భారతి వాళ్ళ కూతురికి టికెట్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ తిరిగి కొండ్రు మురళి గారే టికెట్ రాబట్టడం జరిగింది. నేను లాస్ట్ వీడియోలో రాజాం నియోజకవర్గం గురించి మాట్లాడేటప్పుడు దాదాపు 2009లో ఈయన మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. కానీ నేను ఎక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ అయింది. సో, అక్కడ తక్కువ మెజార్టీతో గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరపున అని చెప్పడం జరిగింది. కానీ ఈయన భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ 2వ స్థానంలో, లేకుంటే టీడీపీ 3వ స్థానంలో అట్లా రావడం జరిగింది. సో, ఈ నియోజకవర్గంలో టీడీపీ తరపున కొండ్ర మురళి గారికి పాపం లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా ఓడిపోయారనే సానుభూతి ఉంది. ప్లస్ ఓడిపోయినా కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండడం వల్ల ఈయనకి పాజిటివ్ అయ్యే అంశము. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కావడం వల్ల రాజేష్ గారికి కూడా ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా ఉన్న కారణంగా వైఎస్ఆర్సీపీ సంస్థాగత ఓట్ బ్యాంక్ ప్లస్ ఎన్డీఏతో పొత్తు కారణంగా అవి టీడీపీ లూజ్ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అయితే ఇది టైట్ సిచ్యువేషన్ లోనే ఉంది. కానీ టీడీపీకి క్లియర్ ఎడ్జ్ కనపడతా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా గత ఎన్నికలలో ఓడిపోయారు. పాపం ఒక 15 ఏళ్ల నుంచి రాజకీయంగా ఉన్నారు. పక్క నియోజకవర్గం జనరల్ అయినాక ఈ నియోజకవర్గం రావడం జరిగింది కొండ్రు మురళి గారు. సో, ఆయన కూడా బలంగానే తిరుగుతా ఉన్నారని చెప్పొచ్చు. సో, ప్రస్తుతం ఆయన ప్రతిభా భారతి గారి వర్గంతో ఎంతవరకు కలుపుకొని పోగలుగుతాడు అనే దానిపైనే ఈయన విజయం ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గన కొంచెం రెబెల్ గా గన చేసినా కూడా, కొద్దిగా ఆపోజిట్ కి సపోర్ట్ చేసినా కూడా ఈయన ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ శ్రీకాకుళము. ఇక్కడ ధర్మాన ప్రసాద్ రావు గారు సీనియర్ లీడర్ గా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. దాదాపు ఈ జిల్లా నుంచి అత్యధిక సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వన్ ఆఫ్ ద పర్సన్. ఇవి ఈయనకు పాజిటివ్ అంశాలు. ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నారు. ప్లస్ సంక్షేమ పథకాలు అందించాము. ప్రచారం కూడా బలంగా చేసుకోగలుగుతారు. పోల్ మేనేజ్మెంట్ బలంగా చేసుకోగలుగుతారు. ఇవన్నీ ఈయన పాజిటివ్ అంశాలు. ఇంకా గొండు శంకర్రావు గారికి పాజిటివ్ అంశాలు ఏంటంటే ఈయన కొద్ది యువకుడిగా ఈ నియోజకవర్గానికి రావడము. ఇంకా ధర్మాన ప్రసాద్ రావు గారికి ఇది ఆఖరి ఎన్నికేమో అని ఫీల్ అవుతా ఉన్నారు. గొండు శంకర్రావు గారి వాళ్ళ నాన్న నోటు దురుసు కారణంగా ఈ నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు టీడీపీకి దూరం అవుతా ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవి గారి వర్గము ఈయనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తారనే దానిపైనే ఈయన గెలుపు ఆధారపడి ఉంటుంది. యాక్చువల్ గా ఇది టీడీపీ జనసేన ఓట్ల ప్రభావం బలంగా ఉండే నియోజకవర్గం శ్రీకాకుళం అని చెప్పొచ్చు. కానీ ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి బలంగా మారడానికి ముఖ్య కారణం ఏంటంటే టీడీపీలోనే ఇద్దరు కలుసుకొని ప్రచారం చేసేది కానీ, లేకుంటే ఇద్దరు కలుపుకొని పోవడంలో కానీ విఫలం అవుతా ఉన్నారు. సో, ఈ సిచ్యువేషన్ కారణంగా టైట్ సిచ్యువేషన్ లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఈ 10 నియోజకవర్గాల్లో మీరు ఏదైనా నియోజకవర్గము ఖచ్చితంగా వేరే నేను చెప్పింది కాకుండా వేరే పార్టీ గెలుస్తుంది అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే నా అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం, పాలకొండ, నర్సన్నపేట, ఎచ్చెర్ల, పాతపట్నం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమైతే ఇచ్చాపురము, టెక్కలి, ఆముదాల వలస, రాజాం గెలిచే అవకాశాలు ఉన్నాయి. వెరీ టైట్ లో పలాస ఉందని చెప్పొచ్చు. ఈ వైఎస్ఆర్సీపీకి శ్రీకాకుళం గానీ, నర్సన్నపేట గానీ కొద్దిగా టైట్ సిచ్యువేషన్ లో ఉన్నాయని చెప్పొచ్చు. అవి టీడీపీ గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పలాస ఎవరు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, వైఎస్ఆర్సీపీ వచ్చేసి ఈ నియోజకవర్గంలో 3 నుంచి 6 గెలిచే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ వచ్చేసి 4 నుంచి 7 గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. సో, ఒకవేళ
మీరు ఈ నెంబర్‌తో ఏకీభవిస్తే లైక్ చేయండి. అలానే చాలామంది చూస్తా ఉన్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా ప్లస్ ఈ ఈ వీడియోతో అన్ని ఉమ్మడి జిల్లాల్లోని ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ కంప్లీట్ అయినాయి. ఈ ఆల్మోస్ట్ మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో నెక్స్ట్ ఈ వీడియో నుంచి నెక్స్ట్ ఎలా ఛానల్‌ని టర్న్ చేయమంటారు అనే దానిపైన మీ సజెషన్స్ కోరుతా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ కామెంటరీ చేయమంటారా? లేకుంటే పొలిటికల్ సెటైరా? లేకుంటే డే టు డే అప్డేట్స్ చేయాలా? లేకుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏమేమి ఉన్నాయి అనే అంశాలపైన వీడియోలు చేయమంటారా? ఏ వీడియోలు చేయమంటారో కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మంచి కంటెంట్‌తో వస్తానే ఉంటాను. థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. బై.